దానశీలి కళ. పూర్వం అవంతి రాజ్యంలో మహారాజు ఆంతరంగిక సలహాదారు పదవికి ఖాళీ ఏర్పడింది. అంతవరకు ఆ పదవిలో ఉన్న జయానందుడు వార్ధక్య భారానికి తోడు అనారోగ్యానికి గురి కావడంతో ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయవలసి వచ్చింది. ఈ విషయం రాజు వీరవర్మకు ఒక పెద్ద సమస్యగా మారింది. కారణం, ఎంతో సూక్ష్మబుద్ధి గల జయానందుడు ఇంతవరకు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించాడు. ఒకనాడు రాజు ఈ విషయం గురించి తన మంత్రి సుబుద్ధితో ప్రస్తావించగా ఆయన, మహారాజా, ముందు దేశంలో రాజనీతి, ఆర్థిక, న్యాయ శాస్త్రాలను అభ్యసించిన వారందరినీ ఆహ్వానిద్దాం. వారికి శాస్త్ర విషయమై పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారిని గుర్తిద్దాం. ఆ తర్వాత జయానందుడి సలహాపై వారిలో ఒకరిని తమ ఆంతరంగిక సలహాదారుగా నియమించవచ్చు అని సలహా ఇచ్చాడు. రాజు ఇందుకు సమ్మతించగానే మంత్రి వెంటనే దేశం అంతటా చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేక మంది యువకులు వచ్చారు. వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించగా జయుడు, విజయుడు అనేవాళ్ళు ప్రథములుగా నిలిచారు. వాళ్ళిద్దరూ సమవుజ్జీలు కావడంతో మంత్రి సుబుద్ధి జయానందుడిని కలుసుకొని సంగతి వివరించాడు. జయానందుడు అంతా విని, ఆంతరంగిక సలహాదారుడన్నవాడు శాస్త్రాలలో పండితుడైనంత మాత్రాన సరిపోదు. క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగల యుక్తి కూడా అతనికి కావాలి. శాస్త్రపరంగా ఉద్దండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అర్హులో ఈ ఆఖరి పరీక్ష నిర్ణయిస్తుంది అని ఏం చేయాలో మంత్రి సుబుద్ధికి వివరించాడు. మర్నాడు మంత్రి జయుణ్ణి, విజయుణ్ణి పిలిపించి కొద్దిసేపు వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తరువాత ముఖం విచారంగా పెట్టి, ఈ మధ్య నా మిత్రుడొకడు చాలా విషాద పరిణామానికి గురయ్యాడు. అది మీ ఇద్దరూ వినదగిన సంగతి అన్నాడు. తరువాత మంత్రి సుబుద్ధి తన మిత్రుణ్ణి గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి మిత్రుడైన దానశీలి వయోవృద్ధుడు. ఆయనకు కొంతకాలంగా గుండె జబ్బు లాంటిది కూడా ఉన్నది. ఒకనాటి రాత్రి దానశీలికి ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక కారడవిలో దారి తప్పిపోయాడు. ఆయన చెట్ల మధ్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద ప్రయాణం సాగించి చివరకు ఒక మైదాన ప్రదేశాన్ని చేరాడు. పైన నక్షత్రాలు మినుకుమినుకుమంటున్నవి. ఆ గుడ్డి వెలుగులో ఆయనకు 4 దారులు గల ఒక కూడలి ప్రదేశం కనిపించింది. ఆయన ఆ దారులలో ఒక దాని వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి దారే కనిపించనంతగా పొదలు, చెట్ల గుబుళ్లతో నిండిన ప్రదేశం వచ్చింది. అక్కడ కొన్ని సింహాలు తిరుగుతున్నవి. వాటిలో ఒక సింహం దానశీలిని చూసి భయంకరంగా గర్జిస్తూ ఆయన కేసి రాసాగింది. దానశీలి ప్రాణభయంతో వెనుతిరిగి పరిగెత్తి కొంతసేపటికి కాలిదారుల కూడలికి చేరాడు. సింహం జాడలేదు. ఆయన అలసట తీర్చుకున్నాక రెండో దారి వెంట నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆయనకు పెద్ద వెలుగు కనిపించింది. దానశీలి ఒక పొదచాటుకు చేరి ఆ వెలుగు వస్తున్న వైపుకు చూశాడు. ఆ ప్రదేశంలో అనేక పెద్ద పెద్ద పుట్టలున్నవి. వాటిపై కాలసర్పాలు పడగలు విప్పి ఆడుతున్నవి. ఆ పడగలపై ఉన్న మణులు కాంతులు విరజిమ్ముతూ ప్రకాశిస్తున్నవి. ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తున్న దానశీలిని పుట్టల మధ్య ఆడుతున్న 5 తలల మహాసర్పం ఒకటి చూసి బుసలు కొడుతూ అమిత వేగంతో ఆయన కేసి రాసాగింది. ఆయన గిరుక్కున వెనుదిరిగి శక్తి కొలది పరిగెత్తి తిరిగి 4 దారుల కూడలిని చేరాడు. మహాసర్పం జాడలేదు. ఈసారి దానశీలి 3వ దారి గుండా నడవసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆ దారి ఒక కొండ దగ్గర ఆగిపోయింది. ఆ ప్రదేశాన ఆయనకు కొన్ని మానవ కంకాళాలు కనిపించాయి. కీడును శంకించిన దానశీలి వెనుదిరిగే లోపలే దాపుల ఉన్న గుహలో నుంచి భయంకరాకారుడైన రాక్షసుడొకడు ముక్కు పుటాలాలు ఎగురవేస్తూ బయటికి వచ్చాడు. వాణ్ణి చూస్తూనే దానశీలి కెవ్వుమంటూ అరిచి పరుగెత్తుతూ 4 దారుల కూడలిని చేరాడు. అయితే రాక్షసుడు పెద్దగా హూంకరిస్తూ తన కేసి రావడం చూసిన దానశీలి వెంటనే అక్కడున్న 4వ దారి వెంట పరిగెత్తాడు. ఆ దారి అతన్ని కొండ అంచుకు చేర్చింది. దానికి దిగువ పెద్ద అగాధం ఉన్నది. వెనుక రాక్షసుడు,
ముందు అగాధం. ప్రాణాల మీద ఆశ కోల్పోయిన దానశీలి నిలువెల్లా గజగజ వణికిపోతూ అగాధంలోకి తొంగి చూసేంతలో కాళ్ల కింద ఉన్న రాయి జారింది. ఆయన కెవ్వుమని అరుస్తూ అగాధంలోకి పడిపోయాడు. మంత్రి ఇలా చెప్పి ఒక క్షణం ఆగి, జయ విజయులతో చూశారా, ఎంత భయంకరమైన కలో. అసలే గుండె జబ్బుతో బాధపడుతున్న నా మిత్రుడు దానశీలి కల నుంచి మెలకువ వస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు అన్నాడు. అప్పుడు జయుడు ఎంతో విచారంగా, స్వప్నంలో కలిగే అనుభూతులకు శరీరం కూడా లోనవుతుందని మనస్తత్వ శాస్త్రం చెప్తున్నది. తమ మిత్రుడు కలలో 4 సార్లు ప్రాణభయానికి లోనయ్యాడు. అసలే గుండె జబ్బు మనిషి కనుక ఆ ఒత్తిడిని తట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది. మీ మిత్రుడి మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అన్నాడు. మంత్రి తల పంకించి విజయుడి కేసి చూశాడు. విజయుడు చిరునవ్వు నవ్వుతూ, క్షమించాలి మహామంత్రి, మీరు చెప్పినదంతా ఒక కట్టుకథ అన్నాడు. మంత్రి కోపంగా, అదెలా కట్టుకథో నిరూపించగలవా అని అడిగాడు. దానికి విజయుడు వినయంగా, మీ మిత్రుడు మెలకువ వస్తూనే గుండెపోటుకు గురై చనిపోయాడు. మరి అలాంటప్పుడు ఆయనకు కల వచ్చిన విషయం మీకు తెలిసే అవకాశం లేదు కదా అన్నాడు. మంత్రి సుబుద్ధి విజయుణ్ణి అభినందించి అప్పటికప్పుడే అతన్ని రాజు వీరవర్మకు ఆంతరంగిక సలహాదారుగా నియమించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.